హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సన్షైన్ ఆఫ్ నందన. ఈరోజు మనం విజయవాడలోని స్వరాజ్ మైదానంలోని అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రీ ఫీజు వచ్చి పెద్దవారికి 10 రూపీస్, చిన్న పిల్లలకి అంటే అబోవ్ 5 years ఆఫ్ ఏజ్ నుంచి 5 రూపీస్ నుంచి స్టార్ట్ చేశారండి టికెట్. మేమైతే టికెట్ చెక్ చేసుకొని లోపలికైతే వచ్చేసాము. ఇదేనండి అంబేద్కర్ గారి స్టాచ్యూ, ద స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్. ఎవ్రీ మినిట్ టు మినిట్ ఆస్వాదించాలి నిజంగా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఈ స్టాచ్యూ అయితే చాలా బాగుందండి. ఎదురుగా అంబేద్కర్ గారి విగ్రహం ఎదురుగా మ్యూజికల్ ఫౌంటైన్ ఉంది. చాలా బాగుంది. అండ్ ఆ రోజు మ్యూజిక్ అయితే ఇంక్లూడ్ చేయలేదు. ఇంకా దాని ఎదురుగా 2 నెమలి ప్రతిరూపాలు ఉన్నాయి. గార్డెన్ కూడా చాలా మొఘల్ థీమ్లో డిజైన్ చేశారు. రకరకాల పువ్వులు, అసలు అంతా చాలా కలర్ఫుల్గా ఉంది. చాలా చాలా అందంగా ఉంది. వావ్ అనాల్సిందే విజయవాడ వాళ్ళందరూ. ఇది విగ్రహం వెనక పక్క అండి. ఇది 2 వైపులుగా లెఫ్ట్ ఒకటి, రైట్ వైపు ఒకటి ఉన్నాయి. లెఫ్ట్ అయితే మ్యూజియం ఉంది, రైట్ వైపు అయితే ఒక మల్టీప్లెక్స్ థియేటర్ ఉంది. మల్టీప్లెక్స్ థియేటర్ని విహార అంటున్నారండి. అండ్ లెఫ్ట్ సైడ్ అయితే మ్యూజియం ఉంది. మ్యూజియం చాలా చాలా అసలు చాలా బాగుందండి. ఆయన చిన్నప్పటి నుంచి పడ్డ శ్రమలు అన్నిటినీ కూడా, ఆయన ఆలోచన విధానము, ఆయన సోషల్ ఈక్వాలిటీ కోసం ఎన్ని స్టెప్స్ అయితే తీసుకున్నారు అవన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు. మ్యూజియం అనేది నిజంగా ఒక చిన్న మాటే. ఇంకా చాలా చాలా బాగా చేశారండి. అసలు ఈ స్మృతి వనం అనొచ్చు. అసలు స్మృతి వనం నిజంగా చాలా బాగుంది. అంబేద్కర్ గారి ఈ స్టాచ్యూస్ ఇవన్నీ లోపల అయితే చాలా చాలా ఎల్సిడి విధానంలో మనకి కళ్ళ కట్టినట్టుగా. ట్రావెలర్స్ అయితేనేమి, మన విజయవాడలో ఉన్న వాళ్ళు అయితేనేమి అందరూ వచ్చి ఇక్కడికైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చండి. చాలా చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ సెంటర్ అయితేనేమి, విహార మల్టీప్లెక్స్ థియేటర్ అయితేనేమి, ఇంకా ఇక్కడ కన్వెన్షన్ సెంటర్ కూడా ఓపెన్ అవుతుందంట త్వరలో. ఫుడ్ స్టాల్స్ అవన్నీ కూడా ఓపెన్ అవుతాయంట. హైదరాబాద్కి చార్మినార్ ఎలాగో, గోల్కొండ ఫోర్ట్ ఎలాగో, మన విజయవాడలోని ఈ స్వరాజ్ మైదానంలోని అంబేద్కర్ స్టాచ్యూ కూడా మనకు అలా ఉండబోతుంది. అది ఖచ్చితంగా చెప్పగలను. చాలా చాలా బాగుంది, చాలా అందంగా ఉంది. ఒక మ్యూజికల్ ఫౌంటైన్ అయితేనేంటి అండి, అలాగే ఇక్కడ ఉన్న గార్డెన్ మొఘల్ థీమ్లో డిజైన్ చేసిన గార్డెన్ అయితే ఏంటి, అన్నీ చాలా అందంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మన విజయవాడ వాళ్ళు చేసి వావ్ అనాల్సిందే. ఇంకా లాస్ట్లో క్విజ్ అనేది ఎల్సిడి స్క్రీన్ ప్లే మీద ఉందండి. అది క్విజ్లా ఉంది. ఆయన యొక్క పిక్చర్స్ అన్నీ చూడొచ్చు. చాలా బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్ చేశాను. మీరు కూడా తప్పక విజిట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. See you in next video. Please subscribe to my channel, like, share, comment.